అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్‌ని టైమర్ యూజ్ చేసి ఏ విధంగా ఆపరేట్ చేయాలి అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. అంటే ఏంటంటే రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్ అనేది ఫార్వర్డ్‌లో ఒక 5 నిమిషాలు ఆన్ అయితే రివర్స్‌లో ఒక 5 నిమిషాలు ఆన్ అవుతది. ఓకే. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే. సో, దీనికోసం నేనేం చేస్తానంటే ముందే నేను పవర్ వైరింగ్ అయితే చేసేసాను చూసారు కదా! సో, 3 ఫేజ్ సప్లై తీసుకున్నాను. ఫ్యూజ్ యూనిట్ తీసుకున్నాను. ఫ్యూజ్ యూనిట్ నుంచి ఫార్వర్డ్‌లో రన్ అవ్వడానికి ఒక కాంటాక్టరు, రివర్స్‌లో రన్ అవ్వడానికి ఒక కాంటాక్టరు. ఫర్ ఎగ్జాంపుల్ కేఎం1 ఫార్వర్డ్ అనుకుంటే, కేఎం2 అనేది రివర్స్. ఓకే. సో, ఇదనమాట. సో, ఇది ఓవర్‌లోడ్ రిలే. సో, ఒకటే మోటార్ కాబట్టి ఓవర్‌లోడ్ రిలే అనేది ఒకటే తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తాను కంట్రోల్ వైరింగ్ అనేది చేస్తాను. ఓకే. సో, దీనికోసం నేనేం చేస్తాను ఒక కంట్రోల్ ఎంసీబీని తీసుకుంటాను. సో, ఈ విధంగా కంట్రోల్ ఎంసీబీని తీసుకొని దీనికి ప్రాపర్ వైరింగ్ అనేది చేస్తాను కంట్రోల్ ఎంసీబీ. సో, కంట్రోల్ ఎంసీబీ ఎందుకంటే ఈ సర్క్యూట్‌లో ఏమైనా ఇన్‌కేస్ ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయితే ట్రిప్ అయిపోవడానికనమాట. ఓకే. ఈ కంట్రోల్ ఎంసీబీ అనేది ట్రిప్ చేస్తారు. దీని తర్వాత ఓవర్‌లోడ్ రిలే ఎఫ్2 అనేది తీసుకుంటాం. సో, ఓవర్‌లోడ్ రిలే ఎన్సీ కాబట్టి ఎన్సీని తీసుకుంటానా, దీనికి ప్రాపర్ వైరింగ్ అనేది చేసేస్తాను. ఓకే. సో, దిస్ ఈజ్ ఎన్సీ. ఓకే. దీన్ని ఎఫ్2 ఉంది కాబట్టి ఎఫ్2గా మార్చేద్దాం. వాల్యూస్‌లోకి వెళ్ళండి. నంబర్ ఉంది కాబట్టి 2గా మార్చండి. ట్యాగ్‌లోకి వెళ్ళండి. ఎఫ్‌లోకి మార్చేసేయండి. చూసారా? ఎఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ఎమర్జెన్సీ స్టాప్‌ని వాడేద్దాం. ఓకే. ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ స్టాప్‌ని వాడదాం. సో, ఆల్రెడీ ఇది ఎమర్జెన్సీ పుష్ బటన్ ఎన్సీ. ఓకే. సో, ఇక్కడి నుంచి ఇక్కడ ఇచ్చేసాం. సో, దీని తర్వాత ఏం చేయాలి మనం ఒక టైమర్‌కి కనెక్ట్ చేయాలి. సో, టైమర్ అంటే ఇది తీసుకుందాం. ఓకే. ఫ్లాష్ రిలే. సో, ఇది. ఓకే. చూడండి దీని తర్వాత న్యూట్రల్ అనేది కావాలి. సో, న్యూట్రల్ అనేది కావాలి కాబట్టి న్యూట్రల్ తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఉంది కదా! సో, దిస్ ఈజ్ ద న్యూట్రల్. సో, అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ కేఎం2 ఏదైతే ఉందో వాల్యూస్‌లోకి వెళ్ళండి. సారీ ఇక్కడ వాల్యూస్ కేఎం2 మీద క్లిక్ చేసి కే2 టు కేటీ1 కదా ఇది సారీ. కేటీ1 ఉంది కదా! కేటీ1 మీద క్లిక్ చేసి వాల్యూస్‌లోకి వెళ్ళండి. ఆన్ అనేది 10 నిమిషాలు పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. ఆఫ్ కూడా 10 నిమిషాలు పెట్టుకోండి. ఓకే. చూసారా? ఇప్పుడు మనం ఏం చేయాలి ఎన్ఓఎన్సీ తీసుకోవాలి. సో, ఎన్ఓ1 ఎన్సీ1. సో, ఇక్కడ ఓకే. ఇది కేటీ1 కాబట్టి ఆల్రెడీ 1 ఉంది కాబట్టి టీగా మార్చేద్దాం. ఓకే. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా. ఓకే. సరిపోయింది కదా! సో, ఇక్కడి నుంచి తీసుకుందాం మనం. సప్లై ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, ఇప్పుడు టైమర్ కూడా అయిపోయింది. ఇప్పుడు కాంటాక్టర్‌లో ఆన్ చేయాలి. ఓకే. సో, 2 కాంటాక్టర్ తీసుకుంటున్నాను. ఓకే. ఈ విధంగా. ఓకే. కేఎం2 ఇంకోటి కూడా వచ్చేసింది. ఓకే. నెక్స్ట్. దీని తర్వాత ఈ విధంగా. సో, న్యూట్రల్ అన్నింటికి కామన్ కాబట్టి ఇంతే సర్క్యూట్ అయిపోయింది చూసారా? ఇదే అనమాట. సో, ఇక నేను ఎమర్జెన్సీ స్టాప్ బటన్ అనేది యూజ్ చేశాను. సో, ఇన్ కేస్ ఇక్కడ ఎమర్జెన్సీ కొట్టగానే ఆగిపోతది. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు. సో, నేనేం చేస్తాను సర్క్యూట్‌ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు చూసారా? మోటర్ అనేది ఒక డైరెక్షన్‌లో తిరుగుతుంది. సో, ఎందుకంటే ఇది కేఎం1 క్లోజ్ ఉంది. ఇది కేఎం2 ఆఫ్‌లో ఉంది. సో, ఇప్పుడు ఏమైంది చూసారా మళ్ళీ? కేఎం1 ఆఫ్ అయిపోయింది. మళ్ళీ కేఎం2 డైరెక్షన్ అనేది మారింది. 2 డిఫరెంట్ డైరెక్షన్స్‌లో తిరుగుతుంది. సో, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎమర్జెన్సీ ప్రెస్ చేశానే అనుకోండి ఆగిపోతది. సో, మళ్ళీ కేఎం1 ఆన్ అయింది. ఈ విధంగా మనం మోటార్‌ని ఫార్వర్డ్, రివర్స్‌లో టైమర్‌ని ఉపయోగించుకొని చేసుకోవచ్చనమాట. ఓకే. ఒక సైక్లిక్ ఆపరేషన్ అది. ఓకే. ఇలాగే సీక్వెన్సర్‌గా కూడా ఆపరేషన్ చేసుకోవచ్చు పర్వాలేదు. ఓకే.
ఒక మోటార్ తర్వాత ఇంకొక మోటార్, ఇంకొక మోటార్ తర్వాత ఇంకొక మోటార్ అలాగా. ఈ విధంగా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా! ఈ విధంగా మనం వైరింగ్ అనేది చేసుకుంటాం.